నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ప్రజల గుండెల్లో నిత్యం నిలిచి ఉన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గెదూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పట్టణంలోని గడియార స్తంభం వద్ద జూ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహాలకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. ఆయన ప్రజల గుండెలో ఎప్పటికీ చిరస్థాయిలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు సలీము, రాష్ట్ర నాయకులు వెన్నా హనుమారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చిల్లజల్ల బాలమురకృష్ణ, నాయకులు బటగిరి తిరుపతి రెడ్డి, కుమ్మరి శ్రీనివాసులు, సయ్యద్ గౌసు, వనజాక్షి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్కు వారంతా కూడా ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు దివంగత మహానేత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ వారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి చేసినటువంటి సేవలు, ఈ దేశంలోనే ఆదర్శంగా నిలబడి ప్రజలకు చేసినటువంటి ప్రయోజనాలు, వారిని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో రాష్ట్రాలు పోటీ పడి ముందుకు పోవాలనుకున్నప్పటికీ కూడా వారు ప్రజలపై చూపించినటువంటి ఏ విధానాన్ని కూడా కొనసాగించలేకపోయినారు. అది వారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వారి యొక్క ఆలోచన విధానం ప్రకారమే ప్రజలకు కావలసినటువంటి అన్ని విధాల ఉపయోగాలు చేకూర్చినారు. ఈరోజు మనం చరిత్రలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా రాజశేఖర్ సార్. కారణం, పేదవాడు ఆరోగ్యం బాగలేకపోతే మరణించడం తప్పితే వేరే ఆలోచన లేదు. కానీ అటువంటి పేదవాడికి కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఆ ప్రాణం అనేది నిలబెట్టుకునేదానికి ప్రాణదాతగా నిలబడ్డారు. చదువు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్తోమత లేని కారణాలతో ఆ రోజుల్లో విద్యార్థులు ఎందరో చదువు మానేసేసి చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి సార్ పుణ్యమాట విద్య అనేది వెలుగులో ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చినారు, ఎన్నో ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చినారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా వారు వృద్ధి చెంది ఇన్ని సంవత్సరాలైనా కూడా వారిపై ఎలాంటి అభిమానం తగ్గకుండా ప్రజల మనసులో నుంచి ఆ అభిమానం పెంపొందుతూ ముందుకు వస్తూ ఉన్నింది. వారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ప్రజలు మమేకమై ఉన్నారు. ఈరోజు ఒకటే మేము తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.